హాయ్ అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు ది ఛానల్ చోటీ స్పార్కిల్ అండి. ఈరోజు సరదాగా సండే వ్లాగ్ షూట్ చేద్దామని స్టార్ట్ చేశాను అనమాట. సండే కదా, చోటీ మార్నింగే లేచి స్నానం అన్నీ చేసుకొని చదువమ్మ అంటే ఇదిగోండి బొమ్మలతో ఇలా కొంచెం ఆట ఆడుతుంది. వాళ్ళ నాన్నమ్మ తనకి ఏదో అమౌంట్ ఇచ్చింది, పాకెట్ మనీ, అది లెక్క పెట్టుకుంటూ ఆ బొమ్మలకి ఎక్స్ప్లెయిన్ చేస్తుంది అనమాట. ఒకసారి వినండి మీరు కూడా. My all cash I can cover by this bag because I love this. 200 plus 100, 300. 200, 3, 400. అదే అండి, నెక్స్ట్ సండే కదా, ఈరోజు మొత్తం క్లీనింగ్ సెక్షన్ పెట్టుకున్నాను అనమాట. ఓవరాల్గా అన్ని విండోస్ దగ్గర మెస్లన్నీ తీసి వాష్ చేసేసాను మార్నింగే. నెక్స్ట్ అవన్నింటినీ కొంచెం కొలిన్తో క్లీన్ చేసుకొని ఆ బ్లైండ్స్ ఉన్నాయి కదా, అవి కూడా మొత్తం వ్యాక్యూమ్ క్లీనర్తో క్లీన్ చేశాను. మొత్తం అన్ని విండోస్, ఆల్ కబోర్డ్స్ అన్నీ కూడా వాష్ చేశాను. మాకు పోలాల అమావాస్య పూజ ఉంటుందండి, అది అక్టోబర్ 2న చేసుకోవాలి. సో దాని ముందు హౌస్ అంతా క్లీనింగ్ అనేది మాకు మ్యాండేటరీ అనమాట. సో ఇంకెందుకు, సండే కూడా మనకు కలిసి వచ్చింది కాబట్టి మొత్తం హౌస్ అంతా క్లీనింగ్ పెట్టేసుకున్నానండి. మార్నింగ్ 7కి స్టార్ట్ చేసాము. ఓవరాల్గా మొత్తం ఒక్కొక్క సెక్షన్ క్లీన్ చేసుకుంటూ వెళ్ళేటప్పటికి చాలా టైం పట్టిందండి. అదిగోండి, తరువాతను అవన్నీ మెస్లన్నీ శుభ్రంగా వాష్ చేసి డ్రై అయిపోయి మళ్ళీ అవన్నీ ఈవినింగ్ కల్లా తెచ్చేసి ఎక్కడొక్కడ ఫిట్ చేసాము. ఇప్పుడు ఇది ఒక సాటిస్ఫాక్షన్గా ఉందన్నమాట. హౌస్ అంతా కూడా ఈరోజు క్లీన్ అయింది. సో మళ్ళీ ఎక్కడక్కడ అరేంజ్మెంట్ చేసేస్తే పీస్ఫుల్గా ఉండొచ్చు. ఇంకా పండుగ పనులు, అమావాస్య పూజ పనులు అయితే కంప్లీట్ అయిపోయాయండి. ఇంకా మెస్లు పెట్టేసినాక ఎప్పుడు కూడాను బ్లైండ్స్ ఇలా ఎప్పుడు క్లోజ్ చేసే ఉంటామండి. ఎందుకంటే ఇంట్లో ఎవరు ఉండం కాబట్టి వర్షం పడేటప్పుడు అటు నుంచి వెలిపిరి వచ్చేస్తుంది కాబట్టి ఎప్పుడు విండోస్ క్లోజ్ అయ్యి బ్లైండ్స్ వేసే ఉంచుతాను. సో అదిగోండి, మొత్తం ఇలా బ్లైండ్స్గా స్లైడ్ చేసి ఉంచేసాను. ఇది మాస్టర్ బెడ్రూమ్ తాలూకు బ్లైండ్ అండి. ఇది చోటీ అండ్ మా వారు సాంగ్ పాడారు కదా, ఆ లొకేషన్ అనమాట. నెక్స్ట్ ఇదే బెడ్రూమ్లో నెక్స్ట్ విండో అనమాట. ఈ విండోని కూడాను సేమ్ యాజ్ ఇట్ ఈస్గా క్లీన్ చేసేస్తున్నాను. క్లీనింగ్ అయిందండి. నెక్స్ట్ హాల్లోకి వచ్చాను. హాల్లో కూడాను మొత్తం కబోర్డ్స్ అన్నీ ఇదిగోండి ఇలా క్లీన్ చేసేస్తున్నాను. హాల్ క్లీనింగే పెద్ద ప్రాసెస్ అండి, ఎందుకంటే మనకి టీవీ క్యాబినెట్ మొత్తం కూడాను ఈ యాక్రిలిక్ షీట్తోనే ఉంటుంది. సో ఇది కొంచెం టైం పడుతుంది మనకి. సో నెక్స్ట్ కిచెన్లోకి వచ్చానండి. అప్పటికే టైము అరౌండ్ 4:30 దాటింది అనుకుంటా. టీ తాగేసి ఇంకా ప్లాంట్స్ అన్నీ బయటికి తీసేసి ఇంకా క్లీనింగ్ సెక్షన్ పెట్టుకున్నాను. ఎంత నీట్గా ఉన్నప్పటికీనూ మన అన్నీ తీసి దులిపేటప్పటికి చాలా చెత్త వస్తుందండి. మా కిటికీ నుంచి బయటికి ఇలా విండో కనిపిస్తుంది అనమాట. విండో నుంచి ఇక్కడ కూడా సేమ్ క్లీనింగ్ అయిపోయినాక మళ్ళీ మెస్లన్నీను వేటికవే పెట్టేశాను. నీట్గా ఉన్నాయండి అన్ని మెస్సులు కూడాను. ఇలా ఉంటే చాలా పీస్ఫుల్గా అనిపిస్తుంది కదా మనకి హౌస్. మెస్లన్నీ కూడా ఫిట్ చేసేసాను. తర్వాతను ఇండోర్ ప్లాంట్స్ కూడాను కొంచెం డస్ట్ ఫ్రీ చేసేసాను. ఆ కుండీలన్నీ తుడిచేసి మళ్ళీ అన్నీ యాజ్ ఇట్ ఈస్గా ఎక్కడికక్కడ పెట్టేశానండి. ఇదిగోండి, మన మనీ ప్లాంట్స్ పెట్టాక లుక్ చూడండి. నెక్స్ట్ అనదర్ విండో కూడా ఇలానే క్లీన్ చేసుకున్నాను. ఇంకా క్లీనింగ్ అయిపోయింది కదండి. సో కింద ఉండే డస్ట్ అంతా తీసుకోవడానికి వ్యాక్యూమ్ క్లీనర్ అయితే తీసాను. ఫస్ట్ సోఫాస్ డస్ట్ ఫ్రీ చేద్దామని చూశాను అనమాట. 4 బ్రషెస్ ఇస్తాను. లెదర్ క్లీన్ చేసుకోవడానికి బ్రష్ ఉంటుంది. నేను మంత్లీ ట్వైస్ ఇలా క్లీన్ చేసేస్తాను. లెదర్ ఏంటంటే తడి క్లాత్ పెడితే ఫంగస్ వచ్చేస్తాను. డ్రై క్లాత్ చేసి అంత
బయట వ్యూ ఇలా ఉందన్నమాట. అంటే ఆల్మోస్ట్ ఈవినింగ్ అయిపోయిందండి. మార్నింగ్ 7కి స్టార్ట్ చేశాను క్లీనింగ్. ఈవినింగ్ 6:30 ఏమో అయింది. క్లీనింగ్లో ఉంటే షాప్కి ఏదో రూల్ కోసం ప్రాక్టీస్ అయిందండి. ఎగ్జామ్స్ కోసం చదివేసినాక లాస్ట్ ఎండింగ్ చేస్తున్నాను. సో అంతటితో ఈ వ్లాగ్ ముగిస్తున్నాను. బాయ్ బాయ్, సీ యూ.